వచ్చి 13 నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కార్యయాత్ర చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో పాలనగా కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తా ఉన్నారు. పాలనలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తున్నారు. 13 నెలలైనా ప్రజలకిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. అప్పుడేమో అందరికీ పరమాన్నం పెట్టమన్నారు, ఇప్పుడు అడిగితే పంగనామాలు పెడుతున్నారు. ఎలక్షన్ల ముందు అందరికీ పరమాన్నం అన్నారు, ఇప్పుడేమో పంగనామాలు పెడుతున్నారు అడిగితే. ఇది కాంగ్రెస్ తీరు. ముఖ్యంగా ఇవాళ నేను ఆశ్చర్యానికి లోనైనాను. చిన్న గ్రామం గాడిచేటపల్లి, చాలా చిన్న గ్రామము. ఇది మున్సిపల్ భాగంగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యేపోయింది, అడిగేదే లేదు, మొత్తం అయ్యేపోయిందని చేతుల్లో ఆడుతుంది. కానీ గాడిచెర్లపల్లి గ్రామంలో చూస్తే రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తులు ఇచ్చారు. నాకు ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి. అందులో 1,00,000 లోపు ఉన్నాయి, 2 లక్షల లోపు ఉన్నాయి, 2 లక్షల మీద ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయింది అని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు. నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, రుణమాఫీ అయిపోయిందని నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు, దమ్ముంటే రా, నా సిద్దిపేటకు రా, ఈ గాడిచెర్లపల్లి గ్రామానికి రా, ఎంతమందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తా. లేదు నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామంటే కూడా పోదాం, అక్కడ కూడా కచీరికాడ కూర్చొని మాట్లాడదాం. నీ సొంత ఊరికి పోదామా, మా గాడిచెర్లపల్లికి వస్తావా చెప్పు. ఇవాళ ఇక్కడ రైతులు చూస్తే ఉదాహరణకు కాసుల రాజు 1,34,000 రూపాయలు అప్పు తీసుకున్నా, నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాడు. అదే విధంగా కుసుంబ నగేష్, నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా, నాకు కాలేదంటున్నాడు. కుసుంబ రాజు 1,00,000 రూపాయలు, బాదన్న గారి పూజ 1,00,000 రూపాయలు, నరసింగరావు 47,000 రూపాయలు, ఏల్పుల రాములు 42,000 రూపాయలు. ఈ రకంగా వీళ్ళందరూ కూడా 1,00,000 లోపే ఉన్నారు. వీళ్ళకు కూడా ఈ రోజుకు రుణమాఫీ కాలేదని చెప్పి దరఖాస్తులు ఇస్తున్నారు. ఎం రాధా 1,30,000 తీసుకున్నా, నాకు రుణమాఫీ కాలేదంటున్నారు. అదే విధంగా కె యాదయ్య 1,34,000 తీసుకున్నా, నాకు రుణమాఫీ కాలేదంటున్నారు. కె అశోక్ 60,000 తీసుకున్నా, నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు. కె నగేష్ 89,000 నేను లోన్ తీసుకున్నా, నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉడత బాలయ్య, ఈయనకు 1,60,000 అప్పు ఉన్నది. నీ అప్పు మాఫీ కావాలంటే మిత్తి కట్టన్నారట. నువ్వు మొత్తం రుణమాఫీ చేస్తా అన్నావు కానీ మిత్తి ఎందుకు కట్టిస్తున్నావు? మొత్తం వడ్డీతో సహా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు ఎలక్షన్ల ముందు ఊరిచ్చినావు. ఎవరైనా రుణమాఫీ అయితే మళ్ళా తెచ్చుకోండి, నేను రాగానే మళ్ళా మాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఊరిచ్చినావు. మరి ఉడత బాలయ్యకు 1,60,000 అప్పు ఉంటే మీద మిత్తి 13,000 ఎందుకు కట్టమన్నావు? పాపం ఆయన నమ్మి 13,000 మిత్తి కట్టిండు. ఇయాలటికి ఆ 1,60,000 ఇంకా రుణమాఫీ కాలేదు. అదే విధంగా ఇదే ఊర్లో మరిజ సుధాకర్ 1,90,000 అప్పు తీసుకున్నాడు. ఆయనకేం చెప్పి 25,000 మిత్తి కడితే నీకు 1,90,000 మాఫీ అయింది అన్నారు. ఎందుకు కట్టాలి? నువ్వు వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పి పాక్షిక రుణమాఫీ చేస్తున్నావు. పాపమా సుధాకర్ నమ్మి 25,000 రూపాయలు అప్పుకు తెచ్చి మిత్తి కట్టిండు బ్యాంకులో. కట్టి 6 నెలలైంది. ఈ రోజుకు సుధాకర్ కు 1,90,000 రుణమాఫీ కాలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మోకిడి మోహన్ రావట 1,05,000 రూపాయలు, ఈయనకు రుణమాఫీ కాలేదు. సుందు బాలరాజు 57,000 మాఫీ కాలేదు. సిద్ధన్నపేట రాజయ్య 1,60,000 మాఫీ కాలేదు. ఎల్లుపల్లి రాజమల్లు 50,000 మాఫీ కాలేదు. పూసల తిరుపతి 98,000 మాఫీ కాలేదు. కొమ్ము దేవవ్వ 1,30,000 మాఫీ కాలేదు. ఇట్లా ఎంతో మంది, ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వాస్తవానికి ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి మాట నమ్మి ఆగమైపోయింది. ఈ గాడిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు, ఆయనకు 2 లక్షల మీద అప్పు ఉన్నది. ఉంటే 68,000 బ్యాంక్ రిసిప్ట్ 68,500 రూపాయలు నువ్వు మీద 2 లక్షల మీద ఉన్నది నువ్వు కడితే తెల్లారే పైసలు వేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు.
ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడతాడు అనుకుంటారు ఎవడన్నా? కృషిలో వెనకడ గవర్నమెంట్ రా అన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నవంటే ఏదో అధికారం కోసం మాట్లాడినామన్నా ఓ లెక్క. కానీ ఇలా కృషిలో కూర్చొని కూడా అబద్ధాలు ఆడతాడా? రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పాపం ఈ సత్తయ్య 68,500 ₹3 మిత్తికి తెచ్చి కట్టింది. 3 రూపాయల మిత్తికి తెచ్చి కడితే ఈ 68,500 మిత్తి పడుతుంది. ఈ 2 లక్షలు ఇవాళకి కూడా మాఫీ కాలే. ఈ సత్తయ్య ఇవాళ గ్రామ సభలో దరఖాస్తు ఇచ్చిండు. ఇంకొక ఆమె ఇంగోలు అంజవ్వ పాపం ఈమె 2 లక్షల మీద అప్పుంటే కట్టమంటే 78,500 రూపాయలు ₹2 మిత్తికి తెచ్చి అంజవ్వ కట్టిందట. రేవంత్ రెడ్డి మాటలు టీవీలో చూసి అబ్బా రేవంత్ రెడ్డి చెప్పిండు ఈ 78,500 2 లక్షల మిత్తి కడితే నాకు 2 లక్షలు మాఫీ అవుతుంది, నాకు పైసలు పడుతుంది అని పాపం ₹2 మిత్తికి తెచ్చి అంజవ్వ 78,500 కడితే ఇప్పుడు ఆ మిత్తికి మిత్తి అవుతున్నది. అసలు 2 లక్షలు ఇంతవరకు మాఫీ చేయలేదు. ఇదేనా రేవంత్ రెడ్డి? నువ్వు హైదరాబాద్ లో కూర్చొని ఇక రుణమాఫీ అయిపోయింది మొత్తం చేసి ఇవన్నీ కూడా 2 లక్షల మీద ఉన్న వాళ్ళు ఇంకా గిన్ని దరఖాస్తులున్నాయి. ఒక్క గారిచెర్లపల్లి గ్రామంలో 43 మంది 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారు. అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అర్థం ఇది. అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు, మోసాలు. రుణమాఫీ అయిపోయిందని ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు. గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి నువ్వు చెప్పింది 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు, కానీ చేసింది 16-17 చేసినావు. సగం కూడా చేయలేను. సగం చేయలే, మొత్తం అయిపోయిందని చేతులు లావట్టావు. రా, దమ్ముంటే ఊర్లోకి రా, గ్రామ సభల్లో రా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్ లో కూర్చుండు కాదు, ఏ ఊర్లో గ్రామ సభకు వస్తావు రా, నేను కూడా వస్తా, పోదాంపా. ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా గ్రామ సభలు. ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి. పోలీసులను పెట్టుకొని పోలీస్ పహార మధ్య ఎవడన్నా మాట్లాడితే వాళ్ళని గొంతు నొక్కుతున్నారు, మాట్లాడితే కేసులు పెడుతున్నారు, మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు. అంటే ఇలా పోలీసులు అడ్డం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు. నవంబర్ 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి మహబూబ్నగర్ లో చెక్ ఇచ్చిండు. ఇగో ఇది థర్డ్ లిస్టు, నేను 2,750 కోట్ల చెక్ ఇస్తా అన్నాడు. నవంబర్ 30 పోయి ఇవాళ జనవరి 22, 2 నెలల 2 నెలలైనా చెక్ పాస్ కాదు. అంటే డమ్మి చెక్ ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నువ్వు ఉత్తుత్త చెక్ ఇచ్చినావా ఏంది? ఇంత మోసం ఉంటుంది. నవంబర్ 30 నాడు 2,750 కోట్లు రైతులకు ఇస్తున్నా, ఇక పడుతుండే రేపు పొద్దుగాల బ్యాంకులో అన్నాడు. 2 నెలలైనా చెక్కు పాస్ కాదా? అంటే ఉత్తుత్త చెక్ ఇచ్చినావా? నీ చెక్కు చెల్లలేదా? చెక్కు బౌన్స్ అయిందా? రేవంత్ రెడ్డి చెక్కు బౌన్స్ అయితే మరి ఈ ప్రభుత్వానికి ఇజ్జతే లేనట్టుగా. మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినావా? నిజంగా ఎందుకు చెక్కు పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నవంబర్ 30 నాడు రైతుల మీటింగ్ పెట్టి చప్పట్లు కొట్టించుకున్నావు నువ్వు. ఆ రోజు ఇక చెక్ ఇస్తూనే 2,750 కోట్లు అన్నావు. చప్పట్లు కొట్టించుకుంటేవి, ఊరిస్తేవి, అవతల వత్తివి. మరి ఏమైంది ఆ చెక్కు? ఎందుకు పాస్ కాలేదని అడగవా? నీకు బాధ్యత లేదా? ఫైనాన్స్ మినిస్టర్ కు బాధ్యత లేదా? ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఏమైంది ఆ చెక్కు? లిస్ట్ లో పేరు వచ్చి కూడా 2 నెలలు అయింది, మాకు డబ్బులు పడలేదు అని గ్రామ సభలో పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు. మా బాలయ్య అడిగిండి, ఇప్పుడు నన్ను మా సుధాకర్ అడుగుతున్నాడు, ఎప్పుడు పట్టాయి సార్ పైసలని అడుగుతున్నాడు. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతులంటే ప్రేమ లేదు. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్దాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మోసాలు తప్ప నిజాయితీ లేదు, నీతి లేదు ఈ ప్రభుత్వానికి. సో ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమందికి చేసిండ్రు, ఇంకెంతమందికి చేయాలి, ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి. రోజుకొక రైతు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నిన్న 3 రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. రోజు రైతులు చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు, కనికరం లేదు. ఇవాళ రుణమాఫీ కాలేదు. ఇవాళ నేను గాలిచెర్లపల్లి గ్రామ సభలో పాల్గొంటే ఒక రైతు నన్ను అడిగిండు ఇప్పుడే, శ్రీనివాస్ అనుకుంటా, ఏమంటుండు, వానకాలం రైతు బంధు వేస్తారా అంటుండు.
నేను అడుగుతున్న శ్రీనివాస్ పక్షాన, గాడిచెర్లపల్ల రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, వానకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారు? వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పినావు. 15,000 వేస్తావా వేయవా? నిన్నేమో కొత్తగా కోత పెట్టి 6,000 అన్నావు. పోనీ 6,000 అన్నా వానకాలం 6,000, యాసంగి 6,000, 12,000 వేయాలి కదా. 12,000 రైతు బంధు ఎప్పుడు వేస్తావు? కేసీఆర్ ఉండగా బరాబర్ 4,000 అంటే 4,000 వేసిండు, మళ్ళకెళ్తే 5,000 అంటే 5,000 వేసిండు. నువ్వు 7,500 అన్నావు. 7,500 అయిపోతుంది. ఇప్పుడు మాట మార్చి 6,000 అంటివి, 6,000 వేయకపోతుంది. వానకాలం సంగతి చెప్పవైతివి, యాసంగికి కోతలు పెట్టవత్తివి. సో ఇవాళ మా గాడిచెర్లపల్లి రైతులు అడిగిన మాటనే తెలంగాణ రైతుల మాట. వానకాలం యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఉత్త 6,000 వేసినావు అనుకో, ఇచ్చింది 6,000, కోత పెట్టింది 9,000, అంతే కదా. ఎగబెట్టింది 9,000, ఇచ్చింది 6,000 అవుతుంది. కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిన 10,000 అంటే నువ్వు 6 ఇస్తే 4,000 కోత పెట్టినట్టేనే. పాత లెక్క చూస్తే 4,000, నువ్వు చెప్పిన ప్రకారంగా చూస్తే ఎకరానికి 6,000 కోత పెట్టి 9,000 కోత పెట్టినట్టు. పాత లెక్క చూస్తే 10 6 పడ్డాయి అంటే 4,000 కోత పెట్టినావు. నువ్వు చెప్పిన ప్రకారం 15,000 ఇవ్వాలి. 15,000కు బదులు 6 ఇచ్చినావంటే 9,000 కోత పెట్టినట్టు. అంటే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి, కోతల రేవంత్ రెడ్డివి. ఎలక్షన్ల ముందు కోతలు, గవర్నమెంట్ వచ్చినాక ఎగవేతలు. అందుకే నీ పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టిండే. నీకు అన్ని చెడాక నిన్ను గదే పేరు పెట్టి పిలుస్తాం. ఇక ఈయన నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ రైతులకు కోత పెట్టాలా? కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. కరోనా కష్టకాలంలో కూడా వానకాలం 5,000. నీకేం కష్టం వచ్చింది? ఇప్పుడు 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు కడతా అంటున్నావు, 15,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావు. నీ ఊరికి 5,000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ల రోడ్ వేసుకుంటున్నావు. నీ ఊరికి వేసుకో. మరి నీ ఊరికి రోడ్ వేసేందుకు పైసలుంటాయి, మూసీ సుందరీకరణకు పైసలుంటాయి, ఔటర్ రింగ్ రోడ్కు పైసలుంటాయి. రైతులకు ఇవ్వమంటేనే ఉండయా నీకు?